Hello, Andy. Hope you all are doing wonderful preparation. Welcome to our channel, Disc Civil Services in Detail. Today we are coming up with a wonderful session, Andy, where we are discussing recentగా జరిగిన 2026 యూపీఎస్సీ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామ్ గురించి. దీంట్లోని ఏవైతే 15 క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా వచ్చాయో అవుట్ ఆఫ్ 9 వర్ డైరెక్ట్లీ ఆస్క్డ్ ఫ్రమ్ అవర్ క్లాసెస్ విచ్ ఎవర్ వి వర్ డిస్కస్డ్ ఇన్ అవర్ కరెంట్ అఫైర్ క్లాసెస్ అండి, వెదర్ ఇట్స్ వీక్లీ కరెంట్ అఫైర్స్ ఆర్ ది హిందూ కరెంట్ అఫైర్స్ ఆర్ వాట్ ఎవర్ వీ హ్యావ్ డిస్కస్డ్. అండ్ మనం ఏదైతే టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తున్నామో క్వశ్చన్స్ పోల్స్, అదర్ దాన్ దాట్ కరెంట్ అఫైర్స్ క్విజ్ అని, డైలీ కరెంట్ అఫైర్స్ అని, హై ప్రాపబుల్ టాపిక్స్ అని, కొన్ని ఎంసీక్యూస్ని ఫ్రేమ్ చేసి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి కొన్ని పోస్ట్ చేస్తున్నామండి. వాటి నుండి మనం డైలీ చేసే క్లాసెస్ నుండి అవుట్ ఆఫ్ 15 క్వశ్చన్స్ 9 డైరెక్ట్గా వచ్చాయి అంటే దిస్ ఈస్ ఎ హ్యూజ్ మూమెంట్ టు క్లాప్ అండ్ ఎస్ రియలీ వీఆర్ డూయింగ్ వండర్ఫుల్ అని. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ గివింగ్ ఎ లాట్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్, బూస్టింగ్ ఎనర్జీ. మనం చాలా రైట్ వేలో చాలా రైట్ అనాలిసిస్ చేస్తున్నాము అండ్ స్టిల్ అఫ్ కోర్స్ వీ హ్యావ్ లాంగ్ వే టు గో అండ్ దిస్ ఈస్ సచ్ ఎ వండర్ఫుల్ సైన్. నేను ఈరోజు ఈ పర్టికులర్ సెషన్ చేయడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే అసలు ఎందుకు ది హిందూ కరెంట్ అఫైర్స్ అనాలిసిస్ ఇంపార్టెంట్. మనం పోస్ట్ చేసే ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్, పోల్స్, ఎంసీక్యూస్ ఏవైతే ఉన్నాయో అవి ఎందుకు ఇంపార్టెంట్, ఎందుకు నేను అన్నిసార్లు స్ట్రెస్ చేసి ప్లీజ్ హిందూ చదవండి, ప్లీజ్ ప్రైమరీ సోర్సెస్ చదవండి, గవర్నమెంట్ పబ్లికేషన్స్ చదవండి, ఇన్స్టెడ్ ఆఫ్ యూ థ్రైవింగ్ ఫర్ ఆ మెటీరియల్ ఈ నోట్స్ అని పరిగెట్టే బదులు ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్గా రిలీజ్ చేస్తుందో, స్టేట్స్ అఫీషియల్గా రిలీజ్ చేస్తున్నాయో ప్లీజ్ ఫోకస్ ఆన్ దాట్ సో దట్ క్వశ్చన్స్ అక్కడి నిండా డైరెక్ట్గా వస్తాయి. నేను చెప్పిన విధానంగా అనాలిసిస్ చేస్తే క్వశ్చన్ ఎలా ఇచ్చినప్పటికీ మీరు ఆన్సర్ చేస్తారు అని నేను ఒక 100 టైమ్స్ చెప్పుంటాను క్లాసెస్లో. అండ్ ఐమ్ ఫీలింగ్ సో ప్రౌడ్ ఫర్ దట్. ఊరికే ఛానల్ స్టార్ట్ చేసి క్లాసెస్ చెప్పేయట్లేదండి. ఒక్కొక్క క్లాస్ మీకు చెప్పాలి అనడానికి వెనక లాట్స్ ఆఫ్ ఎఫర్ట్స్ అండ్ ఎనర్జీస్ ఉంటాయి అండ్ లాట్స్ ఆఫ్ హార్డ్ వర్క్, ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ నాలెడ్జ్ అండ్ అనాలిసిస్ ఉందండి. అంత హార్డ్ వర్క్ చేసి ఉన్నాం కాబట్టే ఈరోజు ఫెలో ఆస్పిరెంట్ షుడ్ గెయిన్ అట్లీస్ట్ సంథింగ్ ఫ్రమ్ దాట్ ఎక్స్పీరియన్స్. అట్లీస్ట్ నలుగురికి మంచి ర్యాంక్స్ వచ్చినా కూడా మనం కష్టపడి చదివింది నలుగురికి ఉపయోగపడినా చాలు అన్న ఉద్దేశంతో స్టార్ట్ చేసిందే డిస్క్ సివిల్ సర్వీసెస్ ఇన్ డీటెయిల్ అండి. అండ్ ఐఎమ్ రియల్లీ ఫీలింగ్ సో హ్యాపీ అండ్ ప్రౌడ్ టుడే బికాస్ సీ డైరెక్ట్లీ క్వశ్చన్స్ అపియర్డ్. అంటే మనం పెద్ద ఇన్స్టిట్యూట్స్, అకాడమీ, కోచింగ్ అది కాదు, ఒక యూట్యూబ్ ఛానల్లోని మనకి తెలిసిన నాలెడ్జ్ని షేర్ చేయడానికి కొన్ని క్లాసెస్ పెడుతున్నాం, కొన్ని క్వశ్చన్స్ అప్లోడ్ చేస్తున్నాం. వాటి నుండి మోర్ దాన్ 70% క్వశ్చన్స్ డైరెక్ట్గా అపియర్ అయ్యాయి అంటే జస్ట్ ఇమాజిన్ హౌ మచ్ ఎఫర్ట్ అండ్ హౌ మచ్ రైట్ డైరెక్షన్లో, రైట్ స్ట్రాటజీలో వీఆర్ ప్రిపేరింగ్ అండి. సో దిస్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు కన్వే. సో లెట్స్ సీ వాట్ ఆర్ దోస్ 9 క్వశ్చన్స్ అండ్ అసలు యూపీఎస్సీ ఎక్కడి నుండి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తుందో కూడా చూద్దాం. దానివల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ మీరు ఏదైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయబోతున్నారో వెదర్ ఇట్స్ యూపీఎస్సీ, టీజీపీఎస్సీ ఆర్ ఏపీపీఎస్సీ మీకు ఈజీగా ఉంటుంది. అండ్ దీస్ ఆర్ ద కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ మనం నియర్లీ 8+ అంటే నియర్లీ 9 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసి పోస్ట్ చేస్తున్నాము. వేర్ మనం డైలీ అఫైర్స్ ఏవైతే ఉంటాయో కరెంట్ అఫైర్స్ దానికి రిలేటెడ్గా ఇలాగ కరెంట్ అఫైర్స్ క్విజ్ ఒకటి, ఇలాగ టెలిగ్రామ్లో పోల్స్, యూట్యూబ్లో కొన్ని పోల్స్ అండ్ క్వశ్చన్స్ అండ్ ఎంసీక్యూస్ బేస్డ్ అపాన్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కూడా మనం పోస్ట్ చేస్తున్నాము. అండ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఏంటి, హై ప్రాబబుల్ టాపిక్స్ ఏంటి, అక్కడి నుండి ఎలా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేస్తారు, డైరెక్ట్లీ ఎలాగ మినిస్ట్రీస్ రిలవెంట్గా రిలీజ్ చేసే రిపోర్ట్స్ మీద క్వశ్చన్స్ అడుగుతారు, ఇవన్నీ చేస్తున్నాము. అండ్ కరెంట్ అఫైర్స్ బేస్డ్ ఒకటి, జీకే బేస్డ్ స్టాటిక్ జీకే ఏదైతే ఉంటుందో దాని బేస్డ్ ఒక కరెంట్ అఫైర్ స్లైడ్స్ కూడా చేస్తున్నాము. అండ్ ట్రస్ట్ మీ, ఏవైతే ఇక్కడ మీకు చూపిస్తున్న క్వశ్చన్స్ ఉన్నాయో ఇవి డైరెక్ట్లీ యూపీఎస్సీ 2026 ఈఎస్సీ ఎగ్జామ్లో అపియర్ అయ్యాయి. సో జస్ట్ ఇమాజిన్ దీస్ ఆర్ ద ఫ్యూ క్వశ్చన్స్ ఐఎమ్ పోస్టింగ్ హియర్ and I'm so happy. Again and again I'm telling you, touch wood, I should not say that many times, touch wood. UPSC 2026 civil services exam prelims ఏదైతే జరగబోతుందో I'm sure I'm going to release top 200 topics and అందులో అట్లీస్ట్ 40+ టాపిక్స్ డెఫినెట్లీ రిలీజ్ అవుతాయి, ఐ మీన్ డెఫినెట్లీ అపియర్ అవుతాయి ఇన్ యువర్ ఒరిజినల్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అండి. అంటే ఏదైతే నేను 200+ టాపిక్స్ రిలీజ్ చేయబోతున్నానో 99+ ఒక పార్ట్ 1 రిలీజ్ చేస్తాను, 99+
ఎనదర్ పార్ట్ రిలీజ్ చేస్తాను, అంటే పార్ట్ 1 అండ్ పార్ట్ 2. అండ్ అవుట్ ఆఫ్ దట్ అట్లీస్ట్ 40+ క్వశ్చన్స్ డామ్ షూర్గా అపియర్ అవుతాయి. అండ్ ట్రస్ట్ మీ, వన్స్ 40+ క్వశ్చన్స్ రైట్ ఆప్షన్ పెట్టారు అని అంటే వద్దన్నా కూడా ప్రిలిమ్స్ క్లియర్ అయిపోద్ది. అండ్ సేమ్ రూల్స్ లాస్ అప్లికబుల్ టు దోస్ హు ఆర్ రైటింగ్ ఏపీఎస్సి కానీ, టీజీపీఎస్సి కానీ, బ్యాంక్ పిఓస్, ఎస్ఎస్సి, సిజిఎల్, వాట్ ఎవర్ ద ఎగ్జామ్. సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ విచ్ వీ అప్లోడెడ్ ఇన్ అవర్ ఛానల్స్ అండి. ఇప్పుడు యూపీఎస్సి ఈఎస్సి 2026లో ఇచ్చిన క్వశ్చన్స్, వాటి రెఫరెన్సెస్ చూద్దాం. So what is the name of the National Digital Framework launched at India Maritime Week? India Maritime Week రీసెంట్గా జరిగింది. ఇక్కడ ఇండియన్ పోర్ట్స్ డేటా డ్రివెన్ అండ్ ఏఐ ఎనేబుల్డ్ సపోర్ట్ కోసం నేషనల్ డేటా అండ్ నేషనల్ డిజిటల్ ఫ్రేమ్వర్క్ లాంచ్ చేశారు. సో 2025 అంటే రీసెంట్గా కదా. వీటిలో ఈ పర్టికులర్ 4 ఆప్షన్స్ ఏదైతే ఇచ్చారో ఆ ఇనిషియేటివ్ నేమ్ ఏంటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఫ్రేమ్వర్క్ విచ్ వాజ్ లాంచ్డ్ ఇన్ ఇండియా మ్యారిటైమ్ వీక్ 2025 అంటున్నారు. స్మార్ట్ పోర్ట్ భారత, సాగర్ మిత్రాన, డిజీ బండరా, పోర్ట్ నెటా. ఇది క్వశ్చన్ ఆల్మోస్ట్ అక్టోబర్ నవంబర్లోని ది హిందూలో అండ్ పిఐబిలో రిపీటెడ్లో వచ్చిన ఆర్టికల్ అండి. అండ్ మనం ఈవెన్ ది హిందూ కరెంట్ అఫైర్స్ అనాలిసిస్ చేసేటప్పుడు కూడా ఇండియా మ్యారిటైమ్ వీక్ గురించి, హౌ వీఆర్ ఫోకసింగ్ ఆన్ మ్యారిటైమ్ సెక్యూరిటీ గురించి, బూస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి, పోర్ట్ డెవలప్మెంట్ అండ్ షిప్ మ్యానుఫ్యాక్చరింగ్ గురించి కూడా మాట్లాడాం. ఆ పర్టికులర్ టైంలో ఈ టాపిక్ని మనం డిస్కస్ చేసాం. నేను అందుకే చెప్పాను, మన క్లాసెస్ని సరిగ్గా వింటే, పద్ధతిగా చదివితే వద్దన్న ర్యాంక్ వస్తుంది. ఎగ్జాంపుల్ చూపిస్తాను, ఇది ఎక్కడి నుండి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేశారో చూడండి. అండ్ దిస్ ఈజ్ వాట్ దే గివెన్ ఇన్ పిఐబి అండి. అంటే పిఐబిలో డైరెక్ట్గా ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తుందో ఎవ్రీ టాస్క్ దే అప్లోడ్ ఇన్ పిఐబి అండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ని వద్దన్నా కూడా ది హిందూ రిఫర్ చేస్తుంది. అండ్ దిస్ ఇస్ ద వన్ ద హిందూ హెడ్డింగ్ ఇచ్చి డిస్కస్ చేసింది. ఇన్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ మోడీ గారు వాట్ ఎవర్ డిస్కస్డ్ అబౌట్ ఇండియాస్ మ్యారిటైమ్ సెక్టర్, హిస్టారిక్ ప్రోగ్రెస్ అండ్ హౌ వీఆర్ ఎవాల్వింగ్ స్ట్రాంగ్ ఇన్ మ్యారిటైమ్ సెక్టర్, లాజిస్టిక్, ఇవన్నీ మాట్లాడేటప్పుడు హిందూ అనాలిసిస్ది ఇది హెడ్డింగ్ అండి. ఆ పర్టికులర్ టాపిక్ది అక్కడ మనం డిస్కస్ చేసాం. అండ్ దిస్ వాజ్ డైరెక్ట్లీ టేకెన్ ఫ్రమ్ పిఐబి అండి. ఈ ఆర్టికల్ ఇక్కడ ఉంది చూసారా, ఇది సమ్వేర్ అరౌండ్ 30th అక్టోబర్లో వచ్చింది. నేను అందుకే చెప్తున్నాను, ఆల్మోస్ట్ ఈ యూపీఎస్సి ఈఎస్సి ఏదైతే 2026 వచ్చిందో ఆల్మోస్ట్ క్వశ్చన్స్ అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో 2025లో ఉన్న ఈవెంట్సే అడిగారండి. అలా అని చెప్పి 3 monthsే చదివి మిగతా వదిలేమని కాదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మేడం, అలా అయితే పిఐబిలో రోజుకి కొన్ని పదుల సంఖ్యలోనే వస్తాయి. అండ్ కరెంట్ ఈవెంట్స్ అంటే రోజు కొన్ని వందలు జరుగుతాయి. అన్ని ల్యాక్స్ ఆఫ్ టాపిక్స్ ఎక్కడ గుర్తుపెట్టుకుంటాము అని అంటే అన్ని చదవాల్సిన అవసరం లేదు. ఏది ఎగ్జామ్కి రెలవెంట్ అన్నది ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ద్వారా అనలైజ్ చేయండి. ఆ పర్టికులర్ టాపిక్స్ పైన స్ట్రెస్ చేయండి. వేర్ గవర్నమెంట్ ఈస్ ఫోకసింగ్ అది మాత్రమే అడుగుతారు అని 100 సార్లు క్లాసెస్ చెప్పేటప్పుడు అందుకే చెప్పాను. అండ్ నౌ అగైన్ దిస్ వాస్ ప్రూవ్డ్. అండ్ దట్స్ ద రీజన్ ఐఎమ్ డూయింగ్ దిస్ సెషన్ అండి. బికాస్ ఎక్కడ చదవాలి, ఎలా చదవాలి, ఏం చదవాలి, చదివిన దాన్ని ఎలా ప్రజెంట్ చేయాలో తెలిస్తేనే ఎగ్జామ్ క్లియర్ అవుతుంది. అదర్ దాన్ గంటలు గంటలు, హండ్రెడ్స్ ఆఫ్ పేజెస్, థౌజండ్స్ ఆఫ్ మెటీరియల్స్ చదివినా కూడా ఏం రాదు. అండ్ హార్డ్ వర్క్ షుడ్ నాట్ వెంట్ వెయిన్. అందుకని ఈ సెషన్ చేయడం. ఇది పిఐబిలో డైరెక్ట్గా ఆర్టికల్ ఇచ్చారు, వేర్ ది డిస్కస్డ్ అబౌట్ హైలైట్స్ ఆఫ్ దిస్ ఇండియా మ్యారిటైమ్ వీక్. అండ్ ఇక్కడ చూడండి, అట్ ద డిజిటల్ టెక్ ఫోరం ఇండియా లాంచ్ డిజీ బందర్, ఏ నేషనల్ ఫ్రేమ్వర్క్ టు మేక్ ఆల్ పోర్ట్స్ డేటా డ్రివెన్, ఏఐ ఎనేబుల్డ్. అండ్ ఈ సెంటెన్స్ని డైరెక్ట్గా తీసుకొని క్వశ్చన్ ఫ్రేమ్ చేసి ఇక్కడ ఇచ్చారు చూడండి. అండ్ దిస్ ఇస్ ద ఆప్షన్. నేను అది చెప్పేది. ఐ హోప్ ఇట్స్ క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద ఎనీస్పార్క్స్ ప్రోగ్రామ్ హ్యాస్ బీన్ లాంచ్డ్ టు ప్రమోట్ అవేర్నెస్ అబౌట్ విచ్ ఫీల్డ్ అమాంగ్ స్టూడెంట్స్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ రీజియన్. ఇది అగైన్ మీరు చూసుకుంటే కనుక ది హిందూలోని మనం నార్త్ ఈస్టర్న్ రీజియన్స్ గురించి మన హానరబుల్ పిఎం గారు విజిట్స్ వెళ్ళినప్పుడు, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఫోకస్ చేసినప్పుడు, కనెక్టివిటీ రీసెంట్ లాంచెస్ ఏవైతే ఉన్నాయో చేసేటప్పుడు వీ హ్యావ్ డిస్కస్డ్ ఇనఫ్ అబౌట్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అండి. అప్పుడు ఈ టాపిక్ నేను క్లియర్గా చెప్పి ఆ రోజు నేను ఇది మన అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్లో ఈ పర్టికులర్ క్వశ్చన్ని పోస్ట్ చేశాను. అందుకే ఇక్కడ ఇమేజ్ యాడ్ చేశాను చూడండి. Feb 1st ముందు, అంటే నేను Jan 31st ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేసి పోస్ట్ చేశాను. Feb 8 ఎగ్జామ్ జరిగింది. అంటే ఎగ్జామ్ జరగడానికి 1 week ముందు నేను ఈ పోల్ పోస్ట్ చేస్తే దాట్ క్వశ్చన్ రిఫ్లెక్టెడ్ ఇన్ Feb 8 ఎగ్జామ్ అండి. Feb 9 పేపర్ అఫీషియల్గా యూపీఎస్సీ రిలీజ్ చేసింది. సో జస్ట్ ఇమాజిన్ ద లెవెల్ ఆఫ్, అంటే ఎంత పర్సెంటేజ్ ఆఫ్ మనం ఫోకస్ చేస్తున్నాము, ఎంత ఎగ్జాక్ట్లీ క్వశ్చన్స్ డైరెక్ట్లీ వస్తున్నాయి చూడండి. సి యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్ ఉంది. నేను అందుకనే దోస్ హూ డోంట్ నో అబౌట్ అవర్ టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వండి అని చెప్పేది. అందుకే అక్కడ పోల్స్ ఉన్నాయి, వెళ్ళండి అని. క్లియర్గా చూడండి, Feb 1 ముందు Jan 31 నేను ఫ్రేమ్ చేస్తే ఎగ్జామ్ Jan 8 అయింది. అండ్ క్వశ్చన్ చూడండి యాజ్ ఇట్ ఈస్ ఉంది. ద ప్రోగ్రామ్ ఎనీ స్పార్క్స్ హ్యాస్ బీన్ లాంచ్డ్ టు ప్రమోట్ అవేర్నెస్ అమాంగ్, ఎగ్జాక్ట్లీ చూడండి యాజ్ ఇట్ ఈస్ ఉంది, అమాంగ్ ద స్టూడెంట్స్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్
state in which of the following fields అని నేను ఇచ్చాను. ఇక్కడ among the students of north east, which field among the students of northeastern region అని ఇచ్చారు. This is the reason I'm feeling so happy and proud today. I hope now you understand. And చూడండి ఇక్కడ నేను అన్నిటికీ టెక్నాలజీ యాడ్ చేశాను. అంటే సెమీ కండక్టరా, స్పేస్ సైన్సా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా, డిఫెన్స్ అని. ఈవెన్ ఆప్షన్స్ కూడా సిమిలర్గా ఇచ్చారు చూడండి. రెన్యూవబుల్ ఎనర్జీయా, డిజిటల్ లిటరసీయా, అగ్రికల్చరా అని. స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ is the answer. So I hope now you may be able to trust us and start focusing on reading whatever we are suggesting. బికాస్ సి ఎండ్ ఆఫ్ ద డే సక్సెస్ ఇంపార్టెంట్, యూపీఎస్సీ మంచి ర్యాంక్ రావడం ఇంపార్టెంట్. మీరు ఇంత కష్టపడి చదివిన దానికి ఒక రైట్ డైరెక్షన్ ఉండాలి అని అందుకే చెప్పేది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అకార్డింగ్ టు ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాస్ రిపోర్ట్, విచ్ 2 countries టుగెదర్ అకౌంటెడ్ ఫర్ ఓవర్ 1/3 టు ద టోటల్ ఎఫ్డిఐ ఇన్ ఇండియా? ఇట్ వాజ్ డైరెక్ట్లీ గివెన్ ఇన్ పిఐబి అండి. అండ్ మనం ఎప్పుడైతే ఈ కొలాటరల్ బారోయింగ్స్ గురించి క్వశ్చన్స్ చెప్పి ఇక్కడ ఒక ఆప్షన్స్ ఇచ్చి వీటికి రెలవెంట్గా నేను ఒక వాయిస్ నోట్ మన అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. ఆ రోజు నేను ఈ పర్టికులర్ టాపిక్ని డిస్కస్ చేశాను. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ఏం చెప్తుంది, ఎఫ్డిఐ గురించి ఏం చెప్తుంది, రెమిటెన్సెస్ ఏం చెప్తుంది, బారోయింగ్స్ ఏంటి, కొలాటరల్ బారోయింగ్స్ ఏంటి, టాప్స్ 2 స్టేట్స్ ఏంటి, 1/3 ఆఫ్ ద టోటల్ ఎఫ్డిఐ ఏంటి. అండ్ ఈ క్వశ్చన్ డైరెక్ట్గా పోల్ చేసి కూడా నేను పెట్టాను. అది నాకు దొరకలేదు, అందుకనే ఇమేజ్ యాడ్ చేయలేదు. బట్ అగైన్ యూ కెన్ గో అండ్ చెక్ అండ్ ట్రై టు ఫైండ్ అవుట్ ద ఆన్సర్ అండి. అండ్ దిస్ ఇస్ ద నెక్స్ట్ వన్. విచ్ ఆర్గనైజేషన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇంప్లిమెంటింగ్ నేషనల్ బీ కీపింగ్ అండ్ హనీ మిషన్? సో ఇక్కడ ఆప్షన్ నేషనల్ హార్టికల్చర్ బోర్డ్, నేషనల్ బీ బోర్డ్ అండ్ నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, అగ్రికల్చరల్ ఏపీఈడిఏ ఇచ్చారు. ఏపీఈడిఏ గురించి నేను ఒక 3 or 4 టాపిక్స్ని ప్రిపేర్ చేసి ఆల్రెడీ మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. హిందూ క్లాసెస్లో కూడా డిస్కస్ చేశాను. బికాజ్ ఏపీఈడిఏ ఈ ఇయర్ చాలా న్యూస్లో వచ్చింది. అండ్ ఆఫ్టర్ బడ్జెట్ 2026 అలోకేషన్స్ అగైన్ ఇట్ వాజ్ ఇన్ న్యూస్ కాబట్టి డిస్కస్ చేశాం. ఇక్కడ ఈ క్వశ్చన్ని చూడండి, డైరెక్ట్గా పిఐబిలో ఉన్న హెడ్డింగ్స్ చదువుకున్నా చాలు, హిందూలో ఇచ్చే హెడ్డింగ్స్ ఏదైనా చాలు, వచ్చిన క్వశ్చన్స్ని మీరు రైట్ ఆప్షన్స్ చూస్ చేయగలుగుతారు. ఇక్కడ ఆప్షన్ క్లియర్ కట్గా చూడండి. నేషనల్ బీ కీపింగ్ అండ్ హనీ మిషన్ సెంట్రల్ సెక్టర్ స్కీమ్, ఇట్ ఈజ్ టేకెన్ కేర్ బై అండ్ ఇంప్లిమెంటెడ్ త్రూ నేషనల్ బీ బోర్డ్. ఇక్కడ ఇచ్చారు చూసారా, నేషనల్ బీ బోర్డ్ ఈజ్ ద ఆప్షన్. నేను అందుకే చెప్తున్నా, బాబు ప్రైమరీ సోర్సెస్, బాబు పిఐబి, బాబు హిందూ, బాబు ఏదైతే రిలీజ్ చేస్తున్నారో దయచేసి అది చదవండి గవర్నమెంట్ పబ్లికేషన్స్ నుండి, ప్రైమరీ సోర్సెస్ నుండి అని. ఇక్కడ ఎన్ఐపిసిసి గురించి నేను డిస్కస్ చేసేటప్పుడు క్లియర్ కట్గా వాట్ ఆర్ ద 8 మిషన్స్ అండ్ హౌ ఎన్ఐపిసిసి ఈస్ డూయింగ్ సిన్స్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ అని కూడా అగైన్ ఒక క్లాస్ పెట్టాను. అండ్ మన అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్లో నేను 8 మిషన్స్ ఏంటి, వాటి సిగ్నిఫికెన్స్ ఏంటి, ఇంపాక్ట్ ఏంటి, హౌ దీస్ ఇనిషియేటివ్స్ ఆర్ వర్కింగ్ సో వెల్ అని చెప్పి క్లియర్ కట్గా ఎక్స్క్లూజివ్గా డిస్కస్ చేశాను. అన్నీ యూట్యూబ్లో పెడితే టైం కుదరొచ్చు, కుదరకపోవచ్చు. 2 to 3 minutes వాయిస్ నోట్ పెడితే కనుక ఇట్ విల్ బీ ఈజీ టు గివ్ ఏ క్విక్ ఫిక్స్ రివిజన్ అని చెప్పి అందుకు టెలిగ్రామ్లో యూట్యూబ్లో ఎంత స్టఫ్ వేస్తున్నామో అంతకి ఈక్వివలెంట్గా టెలిగ్రామ్లో కూడా వేస్తున్నామని అన్నిసార్లు చెప్పింది అందుకే అండి. And this one, Lokhova Wildlife Sanctuary is located in which state? See, just imagine the level of, అంటే ఎలా చెప్పాలి, కంపారిజన్ చేయండి. ఎగ్జాక్ట్గా క్వశ్చన్స్ని ఎలా ఫ్రేమ్ చేసేస్తున్నాము. యూపీఎస్సీ స్టాండర్డ్స్ని టచ్ చేయడము, యూపీఎస్సీ స్టాండర్డ్స్ని ఎక్స్పెక్ట్ చేసి దానికి రెలవెంట్గా హై ప్రాపబుల్ టాపిక్ని క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం, ఇట్స్ నాట్ దాట్ ఈజీ. బికాస్ బెస్ట్ బ్రెయిన్స్ ఆఫ్ ద వరల్డ్ని టెస్ట్ చేస్తుంది యూపీఎస్సీ. ఆ బ్రెయిన్స్ని టెస్ట్ చేసే క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడానికి ఇంకెంత టాప్ మోస్ట్ ఇంటలెక్చువల్స్ ఉంటారో ఆలోచించండి. అలాంటి ఇంటలెక్చువల్స్కి ఆల్మోస్ట్ ఈక్వివలెంట్గా క్వశ్చన్స్ మనం ఫ్రేమ్ చేసి ప్రెజెంట్ చేస్తున్నామంటే జస్ట్ ఇమాజిన్ ద లెవెల్ ఆఫ్ హార్డ్ వర్క్ వీఆర్ పుట్టింగ్ హియర్. అందుకని ఇంత క్లియర్గా ఈ సెషన్ విత్ ప్రూఫ్స్, విత్ క్వశ్చన్స్, ఎవ్రీథింగ్ మీకు ఇమేజెస్ ఈరోజు పెట్టాను. ఇక్కడ మనం క్వశ్చన్ ఏం పెట్టాం చూడండి. కోటిగావ్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఈజ్ ఇన్ న్యూస్ రీసెంట్లీ లొకేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? దట్ వాజ్ ఇన్ న్యూస్. అండ్ అది కూడా నేను ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు దీస్ ఆర్ ద స్టేట్స్ ఐ హ్యావ్ గివెన్. సిమిలర్ క్వశ్చన్ అపియర్డ్ చూడండి. దిస్ ఈస్ ద వైల్డ్ లైఫ్ సాంక్చురీ లొకేటెడ్ ఇన్ స్టేట్ అండ్ దీస్ ఆర్ ద నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ విచ్ ఆర్ ఇన్ న్యూస్ ఎట్ దట్ టైమ్. సో ఇలాగా ఏవి టాపిక్స్ వస్తాయి ఎగ్జాక్ట్లీ. ఈవెన్ లొఖోవా వైల్డ్ లైఫ్ సాంక్చురీ గురించి కూడా మనం ది హిందూ కరెంట్ అఫైర్స్ అనాలిసిస్లో చెప్పాము. ఆ క్లిప్ ఐ యాడ్ ఇన్ అ సెపరేట్ షార్ట్ అండి. Which state is home to India's first silicon carbide semiconductor manufacturing plant? This one again polls in YouTube polls లో యాడ్ చేశాను. ఈ పర్టికులర్ టాపిక్ చూడండి, ఎకనామిక్ టైమ్స్లో వచ్చింది.
పిఐబిలో వచ్చింది, హిందూలో వచ్చింది. నేను అందుకే చెప్తున్నా, టాపిక్ లోపలికి వెళ్ళి మీరు కూడా చదవక్కర్లేదు, జస్ట్ హెడింగ్ చదివితే చాలు. చూడండి ఇక్కడ ఒడిస్సా అని క్లియర్గా ఇచ్చాడు, పిఐబిలో ఒడిస్సా అని క్లియర్గా ఇచ్చాడు. క్యాబినెట్ అప్రూవ్స్ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అని, ఫౌండేషన్ ఫర్ సెమీ కండక్టర్ ప్రొడక్ట్ యూనిట్ ఇన్ భువనేశ్వర్ అని డైరెక్ట్గా ఎవ్రీ వన్ గివెన్ ద ఆన్సర్ అండి. అండ్ అగైన్ ఇఫ్ యూ సీ దిస్ వర్ ఆస్క్డ్ ఇన్ November 1st and 4th. అంటే యాజ్ ఐ టోల్డ్ యూ, అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో వచ్చిన కరెంట్ అఫైర్స్ బాగా రిపీటెడ్లీ అడిగారు. మ్యాక్సిమం హెడ్డింగ్స్ చూసున్నా సరిపోయేది. ఈ 15 క్వశ్చన్స్లో అట్లీస్ట్ 10+ రైట్ పెడతారు. అండ్ దిస్ ఇస్ వాట్ ఐఎమ్ సేయింగ్ టు ఫోకస్ ఆన్, టు అండర్స్టాండ్. దిస్ ఇస్ వాట్ ఎగ్జాక్ట్లీ బ్రెయిన్ స్టార్మింగ్ అండ్ అనాలిసిస్ అంటే అండి. And see, what is the name of the initiative launched by India and Denmark in November 2025 to enhance bilateral relations? See, ఏ నేషన్ నుండి ఏ పర్టికులర్ ప్రామినెంట్ పర్సనాలిటీ ఇండియాకి వచ్చినా, ఏ ఇండియన్ డెలికేట్ వేరే నేషన్కి వెళ్ళినా కూడా ఫస్ట్ చేయాల్సింది ఒక ఫార్మాట్ చెప్పాను, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఫార్మాట్. బయలెటరల్ రిలేషన్స్ ఏంటి, డిఫరెంట్ ఎంఓయూస్ ఏంటి, డిఫరెంట్ పార్ట్నర్షిప్ ఏంటి, కల్చరల్ ఇనిషియేటివ్స్ ఏంటి, పీపుల్ టు పీపుల్ కనెక్టివిటీ ఏంటి, ఇవన్నీ మీరు చేసి ఒక ఫార్మాట్ ప్రిపేర్ చేసుకోవాలని నేను మన క్లాసెస్లో చెప్పాను కదా. ఆ టైంలో హైలైట్స్ డిస్కస్ చేసేటప్పుడు, ఇండియా డెన్మార్క్ రిలేషన్స్ మాట్లాడేటప్పుడు ఇక్కడ కూడా చూడండి, అగైన్ హీ క్లియర్లీ మెన్షన్ November 2025 అని, అందుకే కన్ఫ్యూజ్ చేయలేదు. ఆ టైంలో కూడా నేను క్లియర్ కట్గా చాలాసార్లు చెప్పాను ఐడిబిసి గురించి, విచ్ వాజ్ డిస్కసింగ్ అబౌట్ స్ట్రెంథనింగ్ ద ఫోకస్ ఎక్స్క్లూసివ్లీ ఆన్ డిఫెన్స్ సెక్టర్స్, బూస్టింగ్ టెక్నాలజీ ఎక్సెట్రా. అండ్ దట్ ఈస్ మోర్ అబౌట్ ఇండియా డెన్మార్క్ రిలేషన్స్ని, బయలాటరల్ రిలేషన్స్ని ఇంకా స్ట్రాంగ్ టైప్స్గా మార్చడానికి. అండ్ దట్ ఈజ్ ద రీజన్ ఇట్ వాజ్ ఆస్క్డ్ అండి. అంటే మీరు అనొచ్చు, మ్యామ్ ఫ్రాన్స్ నుండి వస్తున్నారు, EU నుండి వస్తున్నారు, రష్యా నుండి వస్తున్నారు, ఇన్ని నేషన్స్ నుండి ఇండియాకి వస్తారు, అండ్ మోడీ గారు పుణ్యమాని మన కరెంట్ అఫైర్స్కి అంతే లేదు, ఈయన ఒక రేంజ్లో చుట్టేస్తారు, సో అంత కవర్ చేయాలంటే ఇంటర్నేషనల్ అఫైర్స్ కష్టం కదా అంటే, కష్టమే, చదవాలి, ఊరికే ర్యాంక్స్ రావు కదా. సో హియర్ ద ఆప్షన్ ఈస్ ఇండో-డానిష్ బిజినెస్ కౌన్సిల్. అండ్ అగైన్ ఇట్ వాజ్ ఆల్సో గివెన్ ఇన్ ది హిందూలో హెడ్డింగ్స్ ఉంది, పిఐబిలో ఉంది, ఇండియా ఇన్ ఎకనామిక్ టైమ్స్లో కూడా ఉందండి. సో విచ్ మినిస్ట్రీ రిలీజ్ ద ఇండియా AI గవర్నెన్స్ గైడ్ లైన్స్ ఇన్ 2025? సి, ఇది క్వశ్చన్, ఇవి ఆప్షన్స్. సేమ్ క్వశ్చన్ నేను ఇక్కడ క్వశ్చన్ నెంబర్ కూడా పోస్ట్ చేశాను చూడండి, రీసెంట్గా ఇది మనం పోస్ట్ చేసాం. విచ్ మినిస్ట్రీ లాంచ్డ్ ఇండియా AI గవర్నెన్స్ గైడ్ లైన్స్ టు అడ్వాన్స్ AI innovative while mitigating risk and aligning with India's societal and national priorities recently? Mightyna, Ministry of Science and Technology. Same options ఉన్నాయి చూడండి, Ministry of Science and Technology, మైటీయా, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. అంటే ఫస్ట్ 2 సిమిలర్ వచ్చాయి, సెకండ్ 2 మార్చాం. అంటే వాళ్ళు కొంచెం ఈజీగా ఇచ్చారు, మనం కొంచెం టిపికల్గా పెట్టాము. ఇక్కడ చెప్పాలంటే ఒక డౌట్ మీకు రావాలి, మ్యామ్ అంత ఎగ్జాక్ట్లీ ఎలా ఫోకస్ చేస్తున్నారు అంటే, డైలీ హిందూ చదువుతాం కదా, డైలీ పిఐబి చదువుతాం కదా, మీకు చెప్పడానికి 30 మినిట్స్కి వెనకాతల ఒక 3 hours హార్డ్ వర్క్ చేస్తాం కదా, అండ్ పీవైక్యూస్ని పిండి ఉన్నాం కాబట్టి క్వశ్చన్స్ ఎక్కడి నుండి వస్తాయి అన్నది ఐడియా ఉంటుంది. ఈ ఇయర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్ సమ్మిట్స్, AI సమ్మిట్స్ ఏవైతే జరిగాయో, మ్యారిటైమ్ వీక్స్ ఏవైతే జరిగాయో, చాలా స్ట్రాంగ్ ఫోకస్ పెట్టారు. సో 2026, 2027లో జరిగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ డైరెక్ట్గా వస్తాయి అని 100 సార్లు చెప్పింది అందుకే. నా ఐ హోప్ యూ అండర్స్టాండ్ వై ఐఎమ్ స్ట్రెస్సింగ్. ప్లీజ్ ఫాలో అవ్వండి, ప్లీజ్ చదవండి, ప్లీజ్ నేర్చుకోండి. మీరు ఎలాగో కష్టపడతారు, 7-8 hours చదువుతారు, బట్ రైట్ డైరెక్షన్, రైట్ అప్రోచ్ అండ్ రైట్ స్ట్రాటజీ, రైట్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఏదో మ్యాగజైన్ చదివి 4-5 సార్లు గీకి అండర్లైన్ చేసి పేపర్లు చింపేసి అందులో నుండి క్వశ్చన్స్ రాకపోతే వేస్ట్ కదా. ఎక్కడి నుండి క్వశ్చన్స్ వస్తే అది ఫోకస్ చేయండి, దట్స్ వాట్ ఐఎమ్ సెయింగ్. అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్ ద లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ వీఆర్ ఫ్రేమింగ్, ద వే వీఆర్ ఫ్రేమింగ్ క్వశ్చన్స్లో, క్వశ్చన్తో పాటు సగం ఇన్ఫర్మేషన్, సగం ఎక్స్ట్రా ఇన్పుట్స్ యాడ్ చేస్తున్నాం, సో దట్ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ రివిజన్ కూడా అయిపోవాలి అని. అండ్ ఎస్, విచ్ ఆర్గనైజేషన్ డెవలప్డ్ ద ఆన్లైన్ నేషనల్ డ్రగ్స్ లైసెన్సింగ్ సిస్టమ్? తెలంగాణ రిలేటెడ్గా కరెంట్ అఫైర్స్ మాట్లాడినప్పుడు, తెలంగాణ సమ్మిట్ గురించి మాట్లాడినప్పుడు, రైజింగ్ తెలంగాణ 2047 గురించి మాట్లాడినప్పుడు ఈ టాపిక్ని చాలా డిస్కస్ చేసాం. అండ్ ఈ టాపిక్ అగైన్ వాజ్ ఇన్ న్యూస్, హిందూ డిస్కస్ చేసినప్పుడు చేసాము, పిఐబి ఇయర్ అండ్ రివ్యూ డిస్కస్ చేసినప్పుడు కూడా చేసాం. అక్కడ క్లియర్ కట్గా ఆప్షన్ చూడండి, నేను అందుకే చెప్పా టాపిక్ వరకు కూడా వెళ్ళక్కర్లేదు, మీరు హెడ్డింగ్ చదివితే చాలు. DCGI బ్రింగ్స్ ఇన్ స్ట్రిక్టర్ నార్మ్స్ ఫర్ ట్రాకింగ్ సప్లై చైన్ ఆఫ్ హై రిస్క్. ఇక్కడ ఆప్షన్ DCGI ఇవ్వాలా, సింపుల్. ఇక్కడ ఇంకోటి కూడా ఉంది, సిడాక్. ఈ రెండిట్లో ఏది మేడం ఆన్సర్ అంటే మీరు టైప్ చేసి పెట్టండి, ఎందుకంటే ఆన్లైన్ నేషనల్ డ్రగ్స్ లైసెన్సింగ్ సిస్టమ్ ఈజ్ ఎ డిజిటల్ ప్లాట్ఫామ్ డెవలప్డ్ బై దిస్ వన్. హియర్ ఆల్సో ఆస్క్ ఫర్ డెవలప్డ్, సో ఆప్షన్ హియర్ ఇట్ ఈస్. అండ్ no state has fully compiled with
key drug facility quality norms ante. Again, this was in news. ONDLS was repeatedly in news because of the single window digital platform introduce cheyali అని చెప్పి. ఆప్షన్ ఇక్కడ CDAC అండి. DGCA is the one which is taking care of. It is the one upper body which is bringing stricter norms. Don't get confused. నేను ఇక్కడ చెప్పాలనుకుంది ఒకటే, ఓన్లీ ది హిందూ హెడ్డింగ్స్ చదివినా కూడా టాపిక్ అయిపోద్ది. టాపిక్ లోపలికి వెళ్తే ఇక్కడ క్లియర్ కట్గా CDAC ఉంటుంది, మీకు అర్థమయ్యేది. Which institution released the report titled India's Blue Economy Strategy for Harnessing Deep Sea and Offshore Fisheries? See, ఇది క్లియర్ కట్గా ఇండియాస్ బ్లూ ఎకానమీ స్ట్రాటజీ ఫర్ హార్నెసింగ్ డీప్ సీ ఆఫ్షోర్ ఫిషరీస్ అన్నది నీతి ఆయోగ్ రిపోర్ట్. ఓన్లీ హెడ్లైన్లోనే క్వశ్చన్ తీసి ఫ్రేమ్ చేస్తాడు కదండి, ఎంత బ్యూటిఫుల్గా. జస్ట్ ఇమాజిన్ ద లెవెల్ ఆఫ్, మనం అంత కరెంట్ అఫైర్స్ చదవాలి, ఇంత జిఎస్ చదవాలి, అండర్ ద సన్ ఎవ్రీథింగ్ చదవాలి, బాబోయ్ అన్ప్రెడిక్టబుల్ ఎగ్జామ్, బాబోయ్ అటెంప్ట్స్ అయిపోతున్నాయి. మన హడావిడే అండి. నిజం చెప్పాలంటే చాలా సింప్లిఫైడ్గా ఇస్తున్నాడు. ఫోకస్ ఒక్కటి చేస్తే సరిపోతుంది. అంటే యు ఆర్ నాట్ వర్కింగ్ హార్డ్ అనట్లేదు, యు ఆర్ వర్కింగ్ హార్డ్, బట్ యూ షుడ్ వర్క్ హార్డ్ ఇన్ ఏ రైట్ డైరెక్షన్. దట్స్ వాట్ ఐఎమ్ స్ట్రెస్సింగ్ అగైన్ అండ్ అగైన్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, జస్ట్ హెడ్లైన్ తీసుకొని అక్కడ నేను క్వశ్చన్ ఫ్రేమ్ చేసి ఇచ్చాడు. మీరు టాపిక్ అంతా చదవక్కర్లేదా 10 పేజీలు. ఇక్కడ చూడండి, అగైన్ హిందూలోని October 14th ఇచ్చారు, అగైన్ ది హిందూలోని 13 December ఇచ్చారు, సేమ్ టాపిక్. అగైన్ 13 October 2025 PIBలో అఫీషియల్గా రిలీజ్ చేసింది. అదే ఇక్కడ క్వశ్చన్ ఫ్రేమ్ చేసి ఇచ్చాడు, ఆన్సర్ ఇస్ నీతి ఆయోగ్. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఎంత క్లియర్గా ఉంది చూడండి. పంచ్ స్పేస్ కమిషన్, ఇది మనం SNT హైలైట్స్ చదివేటప్పుడు ఆల్రెడీ డిస్కస్ చేసాం. దోస్ హూ డిడెంట్ అటెండెడ్ అవర్ టెస్ట్ సిరీస్ ఆర్ దోస్ హూ డిడెంట్ అటెండెడ్ అవర్ యూట్యూబ్ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ ఒకసారి వెళ్ళి చూడండి. SNT డిస్కస్ చేసినప్పుడు ఎక్స్క్లూజివ్గా నాసా ఇస్రో మిషన్స్ మాట్లాడినప్పుడు మాట్లాడాం. అండ్ పంచ్ స్పేస్ మిషన్ అగైన్ PIB ఏదైతే ఇయర్ ఎండ్ రివ్యూ ఉందో 2024లోనుంది అండ్ 2025 హైలైట్స్లో కూడా పంచ్ స్పేస్ మిషన్ గురించి రిఫ్లెక్ట్ చేశారు. అండ్ ఆన్సర్ ఈజ్ నాసా అండి. అగైన్ ఇది కూడా చూడండి, 16th October 2025, ఇది చూడండి 14th October 2025. అంటే జస్ట్ ఆ మార్జిన్ ఆఫ్ పీరియడ్ చూడండి, ఆ లెవెల్ ఆఫ్ ఫ్రేమింగ్ క్వశ్చన్స్ చూడండి, ఎగ్జాక్ట్లీ ఎలా హైలైట్స్ తీసుకొని హెడ్డింగ్స్ చూసుకున్నా చాలా ఎలా ఆన్సర్ చేయగలుగుతున్నారో చూడండి. అండ్ అగైన్ దిస్ వన్ అగైన్ 24th October. నేను అందుకనే స్లైడ్స్ యాడ్ చేసింది. నేను నోట్తోని ఇది PYQ, ఇది హై ప్రాబబుల్ టాపిక్, ఇది ఇంపార్టెంట్ ఏరియా, ఈ క్వశ్చన్స్ ఇలా ప్రీవియస్ టైమ్స్ అడిగారు కాబట్టి ఈసారి ఇలా వస్తాయి అని చెప్తుంటే మీకు అర్థం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. విత్ ప్రూఫ్స్ పెట్టామనుకోండి, ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చి కొంచెం బాధ్యతగా చదువుతారని చెప్పి ఇంత కష్టపడి ఈ పర్టికులర్ సెషన్ చేయడం. సో where were the fast patrol vessels ICGS Ajit, ICGS Aparajit launched? సింపుల్, ఇక్కడ ఇచ్చాడు చూసారా, వెరీ హెడింగ్లోనే ఉంది, Goa. So these were again in news and both were launched at Goa Shipyard Limited on October 2024. నేను అదే చెప్తున్నా, హెడ్డింగ్స్ చదివినా చాలు ఆన్సర్ చేయొచ్చు. వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ గ్లోబల్ మీడియా అండ్ ఇన్ఫర్మేషన్ లిటరసీ వీక్? ఇది అగైన్ UN UN.org అండ్ ఫ్యూ ఏవైతే ఇంపార్టెంట్ ఈవెంట్స్ జరిగాయో వాటికి రిలేటెడ్గా ఎప్పుడైతే వెన్ దే వర్ డిస్కసింగ్ అబౌట్ లిటరసీ వీక్, నేషనల్ లిటరసీ వీక్ ఇండియా గురించి మాట్లాడుతున్నప్పుడు, థీమ్ మాట్లాడుతున్నప్పుడు UN.org గురించి కూడా వచ్చి ఇది గ్లోబల్ లెవెల్ మీడియా రిలీజ్ చేసిన రిపోర్ట్స్లో ఉన్నాయి. ఇవి కొంచెం డెప్త్ వెళ్తాయి. అండ్ ఇక్కడ ఆన్సర్ మైండ్స్ ఓవర్ AI అండ్ MIL ఇన్ డిజిటల్ స్పేసెస్ అండ్ దిస్ వాజ్ గివెన్ ఇన్ ఎడిటోరియల్ అండి. ఏదైతే ఎడిటోరియల్ అనాలిసిస్ చేస్తామో హిందూ ఎడిటోరియల్లో వచ్చింది. ఆ స్లైడ్ కూడా నేను యాడ్ చేస్తాను పిక్. నాకు యాక్చువల్ ఇప్పుడు ఇదంతా చేసేటప్పటికే చాలా టైం అండ్ ఎనర్జీ తీసేసుకుంది, అందుకే యాడ్ చేయలేదు. According to Environment Accounting on Forest 2025 report, which state showed the highest rise in recorded forest area? Share. Chhattisgarh, Odisha, Jharkhand, Uttarakhand. మీరు ఆన్సర్ టైప్ చేయండి. ఇక్కడ చూడండి, అగైన్ PIBలో రీసెంట్గా రిలీజ్ చేసిన హైలైట్స్ రిపోర్ట్లో ఎన్విరాన్మెంటల్ అకౌంటింగ్ ఆన్ ఫారెస్ట్. ఎన్విరాన్మెంట్ ఆడిట్ రిపోర్ట్ వేరు, ఎన్విరాన్మెంట్ అకౌంటింగ్ రిపోర్ట్ వేరు, ఫారెస్ట్ రిపోర్ట్ వేరు. మనం ఫారెస్ట్ రిపోర్ట్ 2023 హైలైట్స్ ఒక సెషన్ చేసి పెట్టాము. ఇది కాకుండా దేర్ ఆర్ అదర్ ఫ్యూ రిపోర్ట్స్ రిలేటెడ్ టు దీస్ ఎన్విరాన్మెంట్, ఎస్పెషల్లీ ఫారెస్ట్రీ అండ్ అకౌంటింగ్, ఆడిటింగ్ ఎక్సెట్రా. ఇక్కడ ఈ పర్టికులర్ ఏదైతే ఎన్విరాన్మెంటల్ అకౌంటింగ్ ఫారెస్ట్ రిపోర్ట్ ఉందో డోంట్ గెట్ కన్ఫ్యూజ్ అండి. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్ ఈజ్ ద వన్ విచ్ రిలీజెస్ దిస్ రిపోర్ట్ అండి. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అని మాత్రం పొరపాటున అనుకోవద్దు. అండ్ అందుకనే ఇక్కడ కూడా యాడ్ చేశాను, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఇస్ ద వన్ విచ్ రిలీజెస్ దిస్ అని. సో యాజ్ పర్ దిస్ రిపోర్ట్ విచ్ ఇస్ ద వన్ రికార్డెడ్ హైయెస్ట్
ఫారెస్ట్ ఏరియా షేర్ ఎక్కడుందండి టాపిక్? డైరెక్ట్‌గా అదే రిపోర్ట్ అయితే రిలీజ్ చేసిందో రిపోర్ట్స్ హైలైట్స్, పర్సెంటేజెస్, జియోగ్రఫికల్ ఏరియా కవరేజ్, నోటబుల్ ఏరియా ఆఫ్ కవరేజ్ ఇగోండి ఇక్కడ చూడండి. ఉత్తరాఖండ్ క్లియర్ కట్‌గా ఇచ్చాడు లాస్ట్ లైన్‌లో. నోటబుల్ రైజ్ ఇన్ రికార్డెడ్ ఫారెస్ట్ ఏరియా షేర్ ఉత్తరాఖండ్ 6.3, ఒడిస్సా 1.97, జార్ఖండ్ 1.9. ఇంకా ఇంతకంటే క్లియర్ కట్‌గా ఎవరు ఇస్తారు? ఎవరు చెప్తారు బాబు ఇలా చదవాలి అని? జస్ట్ ఇమాజిన్ క్లియర్ కట్‌గా పిఐబిలోని హైలైట్సు, పిఐబి ఇయర్ ఇన్ రివ్యూ, పిఐబి రిలీజెస్, హిందూలో వచ్చే ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చదివితే చాలు ఎగ్జామ్ క్లియర్ అయిపోతది. జస్ట్ ఇక్కడి నుండి తీసేసి క్వెషన్ ఫ్రేమ్ చేసి ఇచ్చేసాడు. అండ్ నేను మీకు ఎన్విరాన్మెంట్ రిపోర్ట్ చెప్పినప్పుడు కూడా ఫారెస్ట్ రిపోర్ట్ 2023 చెప్పాను. టాప్ 5 చూడండి బాబు, లీస్ట్ 5 చూడండి బాబు. అండ్ వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్, మ్యాంగ్రోవ్స్కి ఏం చేస్తున్నారు, హార్టికల్చర్కి ఏం చేస్తున్నారు ఒకసారి చూసుకోండి సరిపోతుంది అని. సమృద్ధి గ్రామ్ ఫిగిటల్ సర్వీసెస్ పైలట్ ప్రాజెక్ట్ వాజ్ రీసెంట్లీ లాంచ్డ్ బై విచ్ ఆర్గనైజేషన్? ఇక్కడ మీకు ఒక డౌట్ రావాలి, మేడం ఇది ఓకే, నియర్లీ 50+ ఇనిషియేటివ్స్ లాంచ్ చేస్తున్నారు. హౌ వీ కెన్ రిమెంబర్ ఎవ్రీథింగ్, హౌ వీ కెన్ గో త్రూ ఎవ్రీథింగ్ అంటే 10 years కంప్లీట్ చేసుకున్నవి, 15 years కంప్లీట్ చేసుకున్నవి, ఇంకోటి రిపీటెడ్లీ న్యూస్లో ఉన్నవి. ఫర్ ఎగ్జాంపుల్ నరేగా స్కీమ్ కానీ, స్కిల్ ఇండియా మిషన్ కానీ, అండ్ 10 years కంప్లీట్ చేసుకున్న బేటీ బచావ్ బేటీ పడావ్ 15 years కంప్లీట్ చేసుకున్న ఇనిషియేటివ్స్ కానీ హై ప్రాబబుల్ టాపిక్స్ అండి. అండ్ ఈ 50+లో అన్ని చదవాల్సిన అవసరం లేదు. విచ్ హ్యావింగ్ హ్యూజ్ ఇంపాక్ట్ అండ్ సిగ్నిఫికెన్స్ అండ్ బ్రింగింగ్ హ్యూజ్ చేంజ్ ఇన్ ద వెల్ఫేర్ అండ్ ఎకానమీ ఆఫ్ ద స్టేట్ అన్నప్పుడు మాత్రం అవి ఇంపార్టెంట్ అవుతాయి. అలాంటివి చదివితే సరిపోతుంది. అండ్ ఎస్ దిస్ ఇస్ ద వన్ అగైన్ పిఐబి హైలైట్స్లో పిఐబి హెడ్డింగ్ చదువుకున్నా చాలు. ఇక్కడ క్లియర్లీ ఇట్ ఈస్ సేయింగ్ TCOE ఈస్ ద ఆన్సర్. నేను అదే చెప్తున్నాను. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ఎయిమింగ్ టు ఇంప్లిమెంట్ సమృద్ధి గ్రామ్ ఫిజిటల్ సర్వీసెస్ పైలట్ ప్రాజెక్ట్ అంటుంది టు బ్రిడ్జ్ ద డిజిటల్ డివైడ్ ఇన్ రూరల్ ఏరియా అంటుంది అని. ఈ ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మినిస్ట్రీ ఆర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్ టేక్స్ కేర్ అనొచ్చు. లేకపోతే విచ్ ఆఫ్ ద ఇక్కడ మినిస్ట్రీ అంటే కమ్యూనికేషన్, బట్ ఇక్కడ అడిగింది ఆర్గనైజేషన్, కన్ఫ్యూజ్ అవ్వద్దు. అండ్ ఇక్కడ ఇంకొకటి కూడా అడగొచ్చు, వన్ విచ్ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఇనిషియేటివ్, మెయిన్ మోటో ఆర్ సిగ్నిఫికెన్స్ అంటే టు బ్రిడ్జ్ ద డిజిటల్ డివైడ్ ఇన్ రూరల్ ఇండియా. క్లారిటీ ఉండాలండి. హెడ్డింగ్స్ చదువుకున్న చాలు ఎగ్జామ్ క్లియర్ అయిపోతుంది. మళ్ళీ స్ట్రెస్ చేస్తున్నాను, ప్లీజ్ అండర్స్టాండ్ ద రెలవెన్స్. ఈ క్వశ్చన్ ఏవైతే యాటిట్యూడ్కి లాజికల్ రీజనింగ్కి రిలేటెడ్గా ఇచ్చారో సేమ్ క్వశ్చన్స్ని నేను మన అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. దోస్ హూ ఆర్ రెగ్యులర్లీ ఫాలోయింగ్ దే మే హ్యావ్ ఐడియా. సో నందిని వాక్సే అంటే పర్సంటేజెస్, పర్మిటేషన్ కాంపిటీషన్స్, రేషియోస్, ప్రపోర్షన్స్, డైరెక్షన్స్ ఇవి నేను ఇచ్చాను క్వశ్చన్స్. ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ చాలా ఫ్రేమ్ చేసి పోస్ట్ చేశాను. అండ్ అగైన్ దీస్ వర్ ఆస్క్డ్. అండ్ నెంబర్స్ సీటింగ్ అరేంజ్మెంట్స్ కానీ, నెంబర్స్ కానీ, ఇవన్నీ కానీ అగైన్ సేమ్ క్వశ్చన్స్ అపియర్డ్ అండి. దట్స్ ద రీజన్ ఐఎమ్ సేయింగ్. ఏదైతే మనం ఫోకస్ చేసి పెట్టామో కొన్ని డైరెక్ట్గా పడ్డాయి, కొన్ని డిస్కస్ చేసినవి పడ్డాయి. అండ్ వై ఇట్స్ ఇంపార్టెంట్ టు డిపెండ్ అపాన్ ప్రైమరీ సోర్సెస్ అని క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంత బాగా చెప్పిన తర్వాత నిజం చెప్పాలంటే ఇన్ఫర్మేషన్ అంతా గుర్తుపెట్టుకొని యూ ప్రిపేర్ ఇన్ సచ్ ఎ వే దట్ 2026 యూపీఎస్సీ కొడితే పగిలిపోవాలంతే, టాప్ ర్యాంక్ రావాలి. ఐ డోంట్ నో, ఐఎమ్ ఓవర్ ఎగ్జైటెడ్ ఆర్ ఐఎమ్ ఫీలింగ్ సో క్రేజీ ఆర్ హ్యాపీ, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, బట్ ఐఎమ్ ఫీలింగ్ లైక్ ఎస్ ఈ ఈఎస్ఈ ఏదైతే ఎగ్జామ్ ఉందో ఇట్ గివెన్ ఏ క్లియర్ డైరెక్షన్ టు క్లియర్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ అండి. దట్స్ వాట్ ఐ మీన్ ఫైనల్లీ. సో ఈ స్ట్రాటజీ మొత్తం మైండ్లో పెట్టుకొని ఎగ్జామ్ ఎలా రాయాలంటే వెదర్ ఇట్స్ యూపీఎస్సీ, టీజీపీఎస్సీ ఆర్ గ్రూప్ 1 ఏపీపీఎస్సీ, వాట్ ఎవర్ ద ఎగ్జామ్ మైట్ బి, ఎగ్జామ్ క్లియర్ అయిపోవాలండి. అలా ప్రిపేర్ అవ్వండి, అలా రాయండి. అండ్ hopefully all your dreams come true soon. And congratulations to the one who really did well in ESE. And hopefully CSE lo kuda mana students andaru baga rasi manchi ranks techukovali. And fellow aspirants ki they should give a right guidance andi. Have a fantastic day, study well, all the best.